జీవితంలో నీవు గెలవాలంటే తెలివి తక్కువతనం అని నీటిలో ఈదుతున్న చేపకు తెలియదు. ఎరవలన తనకు ప్రాణం పోతుందని తన నోటి దురుసు కప్పకు తెలియదు. తను చేసే శబ్దం వల్లనే పాముకు ఆహారమవుతుందని. పులికి అహంకారం, అందుకే జింక అందాన్ని చూడదు. ఆకలిని చూస్తుంది, అందుకే ఎక్కడ ఎలా మసలాలో తెలుసుకో నీ మసలాలి. తొందరపాటున కొడితే చస్తుందని తేలుకు తెలుసు, కానీ కుట్టకుండా ఉండలేదు. ఈ తొందరపాటు వల్లే త్వరగా చస్తుంది తేలు. ఆకలి కోసం వేటాడే పులికి బలం దాని పంజాలో ఉంటే, ప్రాణం నిలుపుకోవడానికి పరుగెత్తే జింకకు దాని కాళ్ళలో ఉంటుంది బలం. నా బలం ముందు ఆ జింకెంతని పులికి పొగరు తలకెక్కి వేగం తగ్గితే జింక చేజారిపోతుంది గదా. పులి కన్నా నేను బలహీనమైన దానినని జింక ఆగిపోతే పులికి ఆహారమైపోతుంది. నీ సమస్య ఏదైనా నీ ముందు ఎంత బలవంతుడున్నా, ఒక సమస్య నీకెదురైనప్పుడు నీవు నీ బలహీనతలను పక్కన పెట్టి నీకున్న బలాన్ని నీవు ఆయుధంగా మార్చుకుని ఆ సమస్యలపై పోరాడగలిగితే నీ అంతటి వీరుడుండడు ఈ లోకానా.